వెల్కమ్ టు పురాలో. శుక్రవారం వచ్చిందంటే చాలా సినిమా సందడి మొదలవుతుంది. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న డబుల్ స్మార్ట్ మాల్ ఎలా ఉన్నాయో పబ్లిక్ని అడిగి తెలుసుకోండి. వెయిట్ చేయండి, వస్తుంది. మీరు అలానే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచిది. యా నచ్చి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. రాంపోతి నేను మీరే చెప్పాలి. అది అందరి ఏం సినిమా ఉన్న వాళ్ళలో మమ్మల్ని అడిగితే మాకు నచ్చింది. యా నాకైతే నచ్చింది. యా చాలా బాగుంది థియేటర్. ఇవ్వచ్చు ఒక 8, 9, 10కి. ఏంటండి? థ్యాంక్ యూ. నా పర్ఫ్యూమ్. పూరి సార్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తూనే ఉంటారు, అది మనం తీసుకోవాలి. సూపర్ సార్. యాక్టింగ్ గురించి మేము ఎక్కడ చెప్తాం కానీ సినిమా చాలా బాగుంది. అంటే సినిమా ఓవరాల్గా ఇస్మార్ట్ శంకర్ అంటే ఫస్ట్ దానికంటే సెకండ్ అలా ఏం లేదు, రెండు చాలా ఈక్వల్గా నచ్చాయి. అండ్ సేమ్ కాన్సెప్ట్ కొంచెం, కానీ ఓవరాల్ చాలా అగ్రెసివ్గా తీస్తున్నట్టు అనిపించింది నాకు. చాలా బాగుండే ఫైటింగ్స్ అండ్ ఆల్. రాంపోతినేని గారు చాలా బాగుండే. ఫైట్స్, డ్యాన్స్, ఆల్వేస్ కామెడీ. ఎస్పెషల్లీ చెప్పాలంటే మదర్ సెంటిమెంట్ బాగా డిజైన్ చేసిండు. ప్రతి ఒక్క మదరు ఒక సన్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఎక్కడో ఉండి మిస్ అవుతాం కాబట్టి ఒక పర్ఫెక్షన్ ఉంటుంది అన్నమాట, ఒక మెసేజ్ ఉంటుంది. పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా అభిమానంతో ఈ సినిమా చూసా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇదేం లేదు అసలు. డబల్ స్మార్ట్ బ్రో. నీకు ఎలివేషన్ కావాలి, ఎలివేషన్ ఉంది. మాస్ కావాలా, మాస్. ఇది కదా సినిమా అంటే, ఇది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే, ఇది కదా మా ఒక మాస్ అన్న ఫీలింగ్ అన్న సినిమాలో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అన్న. సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ అన్న నిజంగా సినిమా రాడి ఏందన్న. సినిమా స్టోరీ చూడన్న ఫస్ట్. సినిమా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎలివేషన్ చాలా బాగుంది. సో సంజయ్ దత్ ఫైట్స్ చాలా బాగున్నాయి, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ రాడన్న. సినిమా స్టోరీ లైన్ కొద్దిగా పడుతూ లేసినప్పుడు అన్న ఎవరు చెప్పాడన్న, మనిషి సినిమా కూత ర్యాప్ ఆడిచాడన్న. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం లోపల. సినిమా చూడలేదన్నారన్న. ఎవరు చెప్పాడన్న? నిజంగా సినిమా చూడండి, సంజయ్ దత్ ఇంటర్వ్యూ చెప్తా అన్న. సినిమా చూడండి, మదర్ సెంటిమెంట్ చెప్తాను అన్న. సినిమా చూడండి, నేను రేటింగ్ ఇస్తాను అన్న. సో నిజంగా దయచేసి సినిమా చాలా మంది నిజంగా అరటి పండ్లు, జామ పండ్లు సినిమా 2 కోట్లు కొడితే 2000 కోట్లు కొడితే బాగుండు. సో నిజంగా మెయిన్ ఏంటంటే సంజయ్ దత్ ఎలివేషన్స్ అన్న. నిజంగా హీరోను కొడతాడన్న విలను. అది చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా కేజీఎఫ్ ఆ రకంగా కాకపోయినా సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఇచ్చాడు. రాంపోతిని కూడా చాలా బాగా ఇచ్చారు. కొన్ని రొమాన్సెస్ ఉంటాయి భయ్యా, నిజంగా బేబీని దాటిపోయిన ఫీలింగ్. చూసాను నీలాగా ఉంది కదా. సో సినిమా అయితే చాలా బాగుంది. ఒకటి చెప్తాను, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం. ఆలీ బ్యాక్గ్రౌండ్ అన్న అంటే కొన్ని అంటే కామెడీ చేశారు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా నవ్వు, సెకండ్ హాఫ్కి వచ్చాకే అరే ఎందుకు కొద్దిగా ఓవర్లోడ్ అయిపోయింది, కట్ చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. అంటే పక్క నవ్వుతే తప్ప నవ్వలేకపోయినాను నేను ఆలీ కామెడీకి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ మరి కామెడీ అన్నా ఏం మరి నా పక్కన కూడా నవ్వలేరు, మా అలాగే లేకుండా అంటే మేబీ అట్లా అనిపించింది. సో నిజంగా ఓవరాల్ అయితే నాకైతే చాలా బాగుంది అన్న. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ, అంత బాగుంది సినిమా. స్టోరీ అదే లాస్ట్ మూవీలో ఎలా ఉంటుంది, మెయిన్ ఆయనకి చిప్ అది ఇన్సర్ట్ చేస్తారు కదా, దాంట్లోనే కొంచెం ట్విస్ట్ చేశాడు అనమాట ఈ మూవీలో. అది ఆ ట్విస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కొంచెం ట్విస్ట్ ఉంటుంది, ఎండింగ్లో మనకు ఆ ట్విస్ట్ రివీల్ అవుతుంది. మేబీ నెక్స్ట్ తీస్తాడు అనేసి ఉంది, తీసే ఛాన్సెస్ ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండ్ అన్నట్టు చూపించలేడు, ఛాన్సెస్ ఆర్ దేర్. బిలో యావరేజ్ అన్న, యావరేజ్ అంటాను, బిలో యావరేజ్ అంటాను. సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉంది, కొత్తగా ఏం చేయలేరు. కానీ రామ్ సంజయ్ దత్ యాక్టింగ్ బాగుంది, అలీ కామెడీ బాగుంది. కానీ మొత్తం ఒకటే పెట్టారు మూవీలో, అసలు కొత్తగా ఏం లేదు అసలు మూవీలో. ఇప్పుడు సినిమా ఇస్మార్ట్ శంకర్ ఉన్నట్లేదా? ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉంది, అదే కదా ప్రాబ్లం. దాన్నే తీసి పెట్టారు, అదే తీసి కొత్తగా పెట్టారు, ఇంకేం లేదు అక్కడ. బడ్జెట్ అది ఇది ఎక్కువ అన్నారు, ఏదో కొత్త అన్నారు, కానీ ఏం లేదు అక్కడ. లైగర్ తర్వాత వచ్చింది కదా, లైగర్ కొనో కొంచెం బెటర్ అన్న, కానీ అసలు పూరి జగన్నాథ్ మార్కే కాదు ఇది అసలు. అంతే, అదొక పెద్ద రాడ్, ఇదొక చిన్న రాడ్. సినిమా చాలా గలీజు ఉంది సినిమా, మొత్తం సినిమానే మైనస్. ప్లస్ ఏం లేదు అసలు. రామ్ యాక్టింగ్, సంజయ్ దత్ యాక్టింగ్ తప్ప ప్లస్ ఏం లేదు మూవీలో. మూవీ బాగుంది బ్రో. ఇస్మార్ట్ శంకర్ చాలా బాగుంది, బాగుంది. స్టోరీ లేదు, అలీగఢ్ ట్రాక్ హైలైట్. ఎందుకంటే కామెడీ అది అంతా డిఫరెంట్గా పెట్టారు. ఒక చాలా వేరే ట్రైబ్ అతను మన దగ్గరికి వస్తే ఎలా ఉంటాడు అన్నీ పెట్టాడు కామెడీగా. ఇంకా ఓన్లీ వాయిస్ లేకుండా ఓన్లీ మ్యానరిజమ్స్తో కామెడీ పెట్టాడు. బట్ చాలా బాగుంది అన్న సినిమా అయితే మాత్రం. హీరోయిన్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమా. పూరి మార్క్ హీరో కన్నా హీరోయిన్ మీద చాలా ఎక్కువ ఉందన్న. హీరోయిన్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. ఫ్యూచర్లో చాలా సినిమాలు వస్తాయన్న హీరోయిన్ మాత్రం.
రామ్ పక్కన పెట్టినట్టు ఏం లేదు, కాకపోతే ఫోకస్ చేసిందంతా హీరోయిన్ మీద ఎక్కువ కెమెరాస్ పెట్టడం బాగా జరిగింది అన్న. హీరో కన్నా సంజు గారిది బాగా క్యారెక్టర్ ఎక్కువ ఉందన్న. సినిమా అయితే ఒక ముక్కలు చెప్పాలంటే కనుక ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అన్న. ఎందుకంటే నాకు కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎంత గూస్ బంప్స్ రాలేదు, బట్ రబుల్ స్మార్ట్లో మాత్రం నాకు బాగా అనిపించింది అనమాట. మేజర్గా తెలంగాణని బాగా హైలైట్ చేసిన సినిమాలో స్లాంగ్ పరంగా. సో తెలంగాణ ఒక మెట్టు ఎక్కిందనమాట. మేబీ తెలంగాణకి ఇన్వెస్టర్లు కూడా రావచ్చు స్లాంగ్తో. సినిమా అయితే చాలా బాగుంది. రామ్ యాక్టింగ్ ఎలా ఉంది? మహేష్ బాబుకి ఒక పోకిరి, నాగార్జునకి ఒక శివమణి, రవితేజకి ఒక ఇడియట్, అలాగే రామ్కి ఒక స్మార్ట్ శంకరు. సో ఒక 100. లైగరే అంటే కొద్దిగా బాడీ లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్ మోడల్ లైగరే బాగుంది, కానీ ఇది ఏంటంటే కొద్దిగా కొట్టేసింది అన్న, డల్ అయితే అయింది సినిమా. నిజంగా పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ సినిమా ఇంకా కొద్దిగా ఎనర్జీతో రావాలి, ఆ ఎనర్జీ లెవెల్స్ చూపించాలని కోరుకుంటున్నాను. అంటే లేదు బ్రదర్, డిఐ కానీ ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక లొకేషన్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్ కూడా ఎవ్రీథింగ్ సూపర్, కానీ కొద్దిగా స్టోరీ పరంగానే కొద్దిగా డల్ అనిపించింది. మదర్ సెంటిమెంట్ మెయిన్ బ్రదర్. సినిమాలో ఏంటంటే ఈ ఎనర్జీ సినిమాకి మదర్ సెంటిమెంట్ అనేది వర్తబుల్ కాలేదు అనుకుంటున్నా. అంతగానం అయితే నాకైతే సెట్ కాలేదనిపిస్తుంది. మైనస్ అంటే ఏం లేదు, చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. రామ్ ఎనర్జీ గారు బాగుంది, ఎనర్జీ బాగా ఉంది అసలు అతనికి. ఇంకోటి అయితే ఎస్డి గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది నాకు. హ్యాపీ ఫినిష్ది చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా సినిమా బాగుంది. హీరో చాలా బాగా చేశాడు, ఫైట్ కూడా నచ్చినాయి. యాక్టింగ్ కూడా నచ్చింది, కానీ మధ్యలో నవ్వాను. నచ్చింది, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా నచ్చింది. సినిమా మాత్రము 1000 times బెటర్ దెన్ లైగర్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మిరుగా తీసింది మన మణి శర్మ గారు. మళ్ళీ ఏం ఇంజెక్షన్ ఇచ్చిండో ఏమో కానీ చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 10 minutes అమ్మ సెంటిమెంట్ త్రూ వెళ్తుంటుంది, దాని తర్వాత ఇక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లోనే వాచ్ చేయాలి. మన పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ మాత్రం ఎట్టు మిస్ కాలేదన్న. పూరి జగన్నాథ్ గారు మళ్ళీ హిట్ కొట్టారంట. పూరి జగన్నాథ్ గారు హిట్ కొట్టుడు ఫ్లాప్ కొట్టుడు కాదన్న. పూరి జగన్నాథ్ గారి సినిమాలలో లైగర్ ఒక్కటి తప్ప నాకు అన్ని నచ్చినాయి, ఈ సినిమా కూడా నచ్చింది నాకు. అయితే నిన్న పూరి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, హిట్ అయిన సినిమా చేస్తాం, ఫ్లాప్ అయిన సినిమా అంతే అంటున్నావు కదా. పూరి జగన్నాథ్ గారి సినిమాలో వచ్చి చూడాలి, అది హిట్ ఆఫ్ అట్ట సంబంధం లేదు. నాకైతే నచ్చింది సినిమా. మళ్ళీ వేరే వాళ్ళు నచ్చుతుందో వేరే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేదో నాకు సంబంధం లేదు. నిన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, బట్ దీంట్లో డిసప్పాయింట్ చేశారు. బట్ ఎంత డిసప్పాయింట్ చేసినా లైగర్ కంటే బెటర్ అయ్యింది. ఏంటిది ఆల్మోస్ట్ క్లైమాక్స్ అయితే అన్న ఫస్ట్ పార్ట్ని కాపీ పేస్ట్ చేశారు. మ్యూజిక్ కూడా సేమ్ మ్యూజిక్ అన్నట్టు ఉంటుంది. మణి శర్మ గారు కొత్త కొట్టాడు అనిపించదు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాం మనకి. శివుడి మ్యూజిక్ అదంతా ఒక ఎలివేట్ అవుతాం మనం. ఇంకా ఇందులో అయితే మళ్ళీ అదే బెటర్ ఏంటర్ అన్నట్టు ఉంటాం. ఆ ఎలివేషన్ అనేది మిస్ అయింది. అంటే ఆడియన్స్ ఎంగేజ్ అవ్వలేకపోయారు అక్కడ. అంటే నేనైతే అవ్వలేకపోయాను. మళ్ళీ ఇంకా ఫస్ట్ ఇంటర్వెల్ దగ్గర కానీ ఎవ్రీథింగ్ కానీ మైండ్ ట్రాన్స్ఫర్, మెమరీ ట్రాన్స్ఫర్ సేమ్ అదే. అక్కడ జరిగిన సీన్లు ఇక్కడ మళ్ళీ తిప్పి కొట్టారు, క్యారెక్టర్ని మార్చారు, కాన్సెప్ట్ లైట్గా చేంజ్ చేశారు, అంతకుమించి ఏం లేదు. బట్ ఆ హీరోయిన్ గ్లామర్ కోసం పెట్టినట్టుంది. హీరోయిన్ కూడా ట్విస్ట్ పెట్టారు, కానీ ఆ ట్విస్ట్ కూడా పెద్ద గొప్ప అవసరం లేని ట్విస్ట్ అది కూడా. అండ్ ఆ క్లైమాక్స్ అయితే కాపీ పేస్ట్ చేశారు. సాంగ్స్ గురించి మాట్లాడను. నిన్నటి టైటిల్ సాంగ్ పర్లేదు, బిగ్ బుల్ ఓకే ఉంటుంది, కానీ మధ్యలో 2 సాంగ్స్ వస్తాయి. అయితే దాని గురించి అసలు నాకు ఈ సినిమా ఓటీటీలో చూస్తే 10 seconds స్కిప్ చేసేయచ్చని బాగుండేది అనిపించింది నాకైతే. సినిమా బాగాలేదు లేదు బాయ్, సినిమా ఓర మాస్. మాస్ చూసారు ఎలా ఉందో, డబల్ మాస్ సినిమా. మాకి కిరిగిరి దిమాకి కిరిగిరి చేసేసింది భయ్య. అసలు సాంగుల గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమాలో సాంగ్స్ అయితే స్టెప్పులు మామూలుగా వెళ్ళి థియేటర్లో రామ్ స్టెప్పులు వేస్తే మనకు తెలియకన్నా అంటే కంప్లీట్ డ్యాన్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళు మైమర్చిపోయి థియేటర్లో స్టెప్పులు వేసారంటే మాస్ సాంగ్స్ ఏ విధంగా ఉందో ఊకన్ని రేంజ్లో మాస్ సాంగ్స్ ఇచ్చారు. అసలు సాంగ్స్ అసలు అన్న ఇటు చెప్పు, నా కెమెరా చూడన్నా.
మేడం సాంగ్స్ అన్నా, కెమెరా చూడు. మేడం మీకు సింగిల్ స్పాట్లో చూసింటారు. ప్లస్ ధమాకా సాంగ్స్ మా సాంగ్స్ ఎలా ఉన్నాయి భయ్య, అంత మించిన రేంజ్లో డబుల్ స్పాట్లు ఇచ్చి పడేశాడు మా సాంగ్స్. అవును కెమెరా చూడండి అన్నా, కెమెరా చూసి చెప్పన్నా. స్మార్ట్ శంకర్ సీక్వెల్ కాబట్టి డబుల్ స్మార్ట్ అదే స్టోరీ లైన్లో సాగుతుంది. నేను కొత్తగా స్టోరీ కొత్తగా క్రియేట్ అవ్వదు కదా. ఫస్ట్ కేజీఎఫ్ 1 ఎలా ఉంది, కేజీఎఫ్ 2 కంటిన్యూషన్ అవుతుంది. స్మార్ట్ శంకర్ ఎలా ఉంది, స్మార్ట్ 2 సీక్వెన్స్ స్మార్ట్ 2 కూడా కంటిన్యూషన్ అవుతుంది. అంటే మదర్ సెంటిమెంట్ ప్లాట్ఫామ్ని తీసుకున్నాడు. మదర్ ఎమోషనల్ని ఒక ప్రపంచానికి అంటే థియేటర్లో కూలీ ఎంటర్ అయితే సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఒక 10 minutes కన్నీళ్ళు కల్పించాడు మేడం థియేటర్లో అయితే. మదర్ సెంటిమెంట్తో అసలు మా మదర్ గుర్తొచ్చే విధంగా కన్నీళ్ళు కల్పించాడు మేడం. అదే అక్కడి నుంచి ఢిల్లీ ఇది చూసారు కదా, ఏదేమైనా కానీ సినిమాలు కొంతమంది బ్లాక్ బస్టర్ అన్నారు, కొంతమంది యావరేజ్, సినిమాకి 5.4 అట్లా రేటింగ్స్ ఇస్తున్నామని చెప్పేసారు. కానీ మొత్తానికి అయితే సినిమాలు బాగున్నాయి, ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయాలి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పురాలో.